కాకినాడ జగన్నాథపురం అన్నమఘాటి ఇందిర కాలనీలో శ్రీ కాశీ అన్నపూర్ణ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా 13వ మహాజ్యోతిర్లింగార్చన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఇందిర కాలనీ విజయ గణపతి ఆలయం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శివభక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివభక్తుడు ఏళ్ల వీర వెంకట సత్యనారాయణ, శ్రీమతి వీరలక్ష్మి సారథ్యంలో వేద పండితులు శ్రీ కనకదండి ఆదిత్య కుమార్ శర్మ గణపతి పూజ, పరమశివునికి వేదోక్త పూజ, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, గోపూజ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించడానికి చుట్టుప్రక్కల గ్రామాల నుండి మహిళలు, చిన్నారులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని కాశీ అన్నపూర్ణ కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 13 ఏళ్లుగా నిరాటంకంగా కార్తీక మాసంలో లక్ష దీపార్చన అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని, భక్తులందరి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. డివిజన్ టీడీపీ నాయకులు పాలిక నాని, పెదపూడి కుమార్ మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో దూర ప్రాంతాలకు వెళ్లలేని భక్తులకు ఇక్కడ ప్రతి సంవత్సరం లక్ష దీపార్చనలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్న శ్రీ ఏళ్ల వీర వెంకట సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భక్తుల నినాదాలతో ఆలయం పరిసరాలు మారుమోగాయి. మహిళలు, చిన్నారులు, భక్తులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏళ్ల వీర వెంకట సత్యనారాయణ గారి కుటుంబం అందరూ కూడా కలిసి 13 సంవత్సరాల నుంచి ఎంతో ఘనంగా ఈ కాశీ అన్నపూర్ణమ్మ దేవి వారి దీపాల ఆరాధన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని, అలాగే చుట్టుపక్కల వారే కాదు, చాలా దూరం నుంచి కూడా ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కుటుంబం నిజంగా ఎంతో అదృష్టము. మా ఈదికి నిజంగా మేము ఎంత ఆనందపడుతున్నాం అంటే, కాశీయే ఇక్కడికి వచ్చి వెలిసినంత ఆనందంగా ప్రజలందరూ కూడా సంతోషిస్తున్నారు. ఎందుకంటే చాలా గొప్ప కార్యక్రమం ఇది. నిజంగా కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి ఆ దీపారాధన చేయాలని ఆశ ఉన్నా సరే వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటి వారికి కూడా ఇక్కడ కార్యక్రమం చేసి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించుకొని ఆ జ్యోతిని వెలిగించడం అనేది చాలా అద్భుతమైన కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్న ఈ కుటుంబానికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కుటుంబానికే కాదు, ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క శివుడి ఆశీస్సులు ఉండాలని, అలాగే ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము, మా సహాయ సహకారాలు అందిస్తాము. ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కుటుంబం ఘాటి సెంటర్ అండి, ఇందిర కాలనీ, విజయవాడ గుండిపో ఈదులోనండి. నా పేరు యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ అండి. 13 సంవత్సరాల నుండి చేస్తున్నామండి. యాళ్ళ వీరలక్ష్మి గారు ఆవిడ కాశీ అన్నపూర్లోనే కలిసిపోయారండి. ఆవిడ పేరుని నిలబెట్టాలనండి మా అబ్బాయి, మా కోళ్ళనండి ఎంతో భక్తి, ఆవిడకంటే ఎక్కువ భక్తి శ్రద్ధలతోటండి ఈ పూజని చేస్తున్నారండి. రేపు ఇవాళ సోమవారం అండి, రేపు మంగళవారం అండి. భక్తులందరికీ అతి భారీ ఎత్తున అన్నప్రసాదం అండి. భక్తులందరి సహకారంతో జరుగుతుందండి. భక్తులందరూ కూడా వచ్చే సంవత్సరం కూడా నాకు అందరూ కూడా అండి సహకారం చెయ్యాలండి. ఆ సహకారం వలన ఇంకా బాగా నేను ఆ పరమశివుడికి చెయ్యాలనుకుంటున్నానండి. ఈ కాశీ అన్నపూర్ణ పున్నవల్లిని సోమవారం అండి, పున్నం ముందు మనం ఆడపిల్లని పంపవండి. అలాగే ఆ తల్లి కూడా పున్నం ముందు రాదండి. పున్నవెల్లిని సోమవారం, ప్రతి పున్నవెల్లిని సోమవారం పూజలు జరుగుతాయండి. ఇక్కడ మంగళవారం అన్నప్రసాదం అండి, అతి భారీ ఎత్తునండి. భక్తులందరూ కూడా సహకారం చేస్తున్నారండి. భక్తులందరూ రావాలండి. నా పేరు యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ అండి. మా నాన్నగారి పేరు యాళ్ళ వెంకట్రావు అండి. మా అమ్మగారి పేరు యాళ్ళ సూర్యకాంత్. మధ్యలో కోటి దీపోత్సవం యాళ్ళ వెంకటరామన్ గారు, యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం, కార్తీక మాసం కోటి దీపోత్సవం గత 13 సంవత్సరాలు బట్టి చేస్తున్నారు. దీనికి భక్తులందరూ సహకరిస్తున్నారు. దీనికి చేసినందుకు చాలా మన 24వ వార్డులో చాలా కృతజ్ఞతలు.